వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షన్లు తాము రిటైర్ అయిన తేదీ నుండి ఎప్పటి వరకు సివిపి 135 నెలలు పూర్తవుతుందో మరియు ఎన్ని నెలలు అధికంగా చెల్లించారో చిటికలో తెలుసుకోండి. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా, రివైజ్డ్ కమ్యూటేషన్ టేబుల్ అమలు జరిగి జీవో విడుదలైంది ఏప్రిల్ 2010లో. అందువల్ల కమ్యూటేటెడ్ పోర్షన్ రికవరీ ప్రారంభపు నెల జూలై 2010గా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరైతే పెన్షనర్లు 1/7/2008 నుండి లేదా ఆ తదుపరి ఉద్యోగ విరమణ చేసి ఆర్పిఎస్ 2010లో రివైజ్డ్ కమ్యూటేషన్ టేబుల్ ప్రకారము కమ్యూటేషన్ పొందినటువంటి మొదటి తేదీ జూలై 1, 2010గా తీసుకుంటున్నాం. కాబట్టి అప్పటి నుంచి వారికి కమ్యూటేషన్ రికవరీ కనుక మొదలుపెట్టినట్లయితే అటువంటి వారికి కోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారము అక్టోబర్ 31, 2024 నాటికి వారికి 172 నెలలు పూర్తవుతుంది. అనగా యాక్చువల్గా వారికి సెప్టెంబర్ 30, 2021 నాటికే 135 నెలలు పూర్తవుతుంది. అనగా వారు అక్టోబర్ 31, 2024 నాటికి 37 నెలలు అయితే వారు అమౌంట్ని అధికంగా చెల్లించవలసి వచ్చింది. అదేవిధంగా అక్కడ మరొక ఉదాహరణ ఇక్కడ మనం చూసినట్లయితే ఆగస్టు 1, 2010 అనగా ఆ తదుపరి నెలల నుంచి కమ్యూటేషన్ రికవరీ అనేటువంటిది మొదలు పెడితే వారికి 171 నెల అవుతుంది. అనగా వారికి యాక్చువల్గా అయితే అక్టోబర్ 31, 2021 నాటికే 135 నెలలు పూర్తయ్యాయి. వారు 36 నెలలు అయితే అదనంగా చెల్లించవలసి వచ్చింది. ఈ విధంగా మిగతా ఏ తారీఖున అంటే మిగతా సంవత్సరాలు మిగతా నెలల్లో ఎంతెంత వారు ఎక్కువ అమౌంట్ని ఎన్నేసి నెలలు ఎక్కువ అమౌంట్ని రికవరీ చేశారు అనేటువంటి విషయాన్ని అయితే ఇక్కడ మనం చూడవచ్చు మిత్రులారా. ఈ విధంగా ఎవరికైతే పెన్షన్లకి ఆగస్టు 1, 2013 తర్వాత మొదటి ఇన్స్టాల్మెంటు పూర్తవుతుందో రికవరీ అమౌంట్ అనేది అటువంటి వారికి అక్టోబర్ 31, 2024 సంవత్సరానికి 135 నెలలు పూర్తవుతుంది. వారికి ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు మనం చూసినటువంటి వీరందరూ కూడా అధికంగా ఈ కమ్యూటేషన్ రికవరీ అమౌంట్ని చెల్లించిన వారు అవుతారు. ఈ విధంగా అధికంగా చెల్లించిన వారికి కూడా అమౌంట్ని తిరిగి రీఫండ్ చేయమని వారు కూడా కోర్టులో అయితే కేసులు వేసి ఉన్నారు. అయితే కోర్టు నుంచి దీని గురించి తీర్పు అయితే రావాల్సి ఉన్నది మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.